చిన్ని చిన్ని విషయాలు కూడా తొందరగా పొందిపోతాడు ఆయన. శివుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలో శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పాడు. రవ్వంత విభూతి ధరిస్తే సంతోషపడిపోతాడు ఆయన. శివుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నంత భస్మాన్ని నుదుటో చేతులకు వీరుంటే శరీరం అంతా ధరిస్తే ఈ భస్మధారణ చేసినటువంటి వాడిని మళ్ళీ జీవితంలో భస్మం కాకుండా కాపాడతాడు. అంటే అంతరార్థార్థయ్య ఉంటుంది కదా. ఒక వ్యక్తి భస్మం అవ్వాలంటే భూమి మీద జన్మించాలి. మానవ జన్మెత్తిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ భూమి మీద ఏ జన్మెత్తినా ఏదో ఒక నాటికి వాడు బూడిదైపోక తప్పదు. అదే పునర్జన్మ లేదనుకోండి, అటువంటి వాడు శాశ్వతంగా కైలాసంలో ఉంటే వాడికి భస్మం అవ్వవలసిన అవసరం ఉండదు. భస్మధారణాత్ అంటే భస్మములు ధరించడం వల్ల భస్మీభూతో న భవిష్యతి అంటాడు నందీశ్వరుడు. మళ్ళీ వాడు భస్మీభూతుడు కావలసిన అవసరం ఉండదు అన్నాడు. ఎంతో సులభం భస్మం ధరించడం అంటే. అసలు విభూతి ధరించినటువంటి గురురే చూడరాదు అని శివపురాణం చెబుతున్నది. ధిక్ భస్మరహితం పాలం, ధిగ్రామి భస్మరహితం పాలం అంటే విభూతి ధరించినటువంటి నుదురు దిగ్గు అనగా నింద్యము. ఒక వ్యక్తికి నుదుట విభూతి లేకపోతే వాడికి పరికి వాడికి అది లెక్క. అంటే అప్పుడప్పుడు మీరు ధరించిన తర్వాత ఏ కారణం చేతనైనా చెమట పడితే తొలగిపోతే చెప్పలేం, కానీ కావాలని భస్మాన్ని ద్వేషించద్దు అని అంతరార్థం. ఎంత విభూతి పెట్టుకోండి, పరమాత్మ చాలా సంతోషిస్తారు. శివాలయము లేని ఊరు పనికిమాలిన ఊరు. శివుణ్ణి అర్చించినటువంటి జన్మ పనికిమాలిన జన్మ. ఓం నమ శివాయ సిద్ధన్నమః అని రాయకుండా విద్యాభ్యాసం చేస్తే అటువంటి విద్యాభ్యాసం కూడా పనికిమాలిన విద్య. శివ సంబంధమైన మంత్రము లేని విద్య పనికిమాలినది అన్నారు నందీశ్వరుడు వారు స్వయంగా శివపురాణంలో విద్యేశ్వర సంహితం. అందున భస్మం ఇప్పుడు వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు కదా, ఇవాళ మొదలుపెట్టి నిన్నటి నుంచి మొదలుపెట్టి ఒక 11 రోజులు చేస్తారు. 12వ రోజు పూర్ణాహుతి జరుగుతాను. అయిన తర్వాత యజ్ఞగుండంలో చూస్తున్నటువంటి అపూర్వమైన భస్మం తీసుకోండి. ఎంత భస్మం తీసుకోండి, నుదుట రాసుకోండి. మీరే శివుడు అవ్వకపోతే అడగండి. ఒకసారి ఏం జరిగింది, దుర్వాస మహర్షికి